అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డిఏ పెంపు, పెండింగ్ డిఏ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ న్యూస్లో భాగంగా ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి డిఏ పెంపు. సో కొత్త సంవత్సరం 2025 ప్రారంభం కాబోతూ ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో జనవరి జూన్ అర్ధవార్షిక గడువు సమీపిస్తూ ఉండడంతో డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందా అనే చర్చ సహజంగా మొదలవుతుంది. అయితే 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు డిఏ పెంపు ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ఆధారంగా నిర్ణయిస్తారు. సో దేశంలో పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం ఆధారంగా ఏఐసిపిఐను నిర్ధారిస్తారు. అయితే అక్టోబర్ 2024 ప్రకారంగా ఏఐసిపిఐ విలువ 144.5కు చేరుకుంది. ఇక నవంబర్ డిసెంబర్ డేటా ప్రకారంగా అది 145.3 వరకు చేరుకునే అవకాశం కూడా ఉంది. దీని ప్రకారంగా జనవరి 2025లో డిఏ అనేది 56% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. డిఏ ప్రకటన ఎప్పుడు ఉంటుంది అంటే పూర్తి స్థాయి డిఏ నిర్ణయించేందుకు కేంద్రానికి నవంబర్ డిసెంబర్ డేటా అవసరం ఉంటుంది. ఈ నవంబర్ డేటా జనవరి మొదటి వారంలో, డిసెంబర్ డేటా ఫిబ్రవరిలో అందుబాటులోకి వస్తుంది. దీని ప్రకారంగా తదుపరి సమీక్ష ఫిబ్రవరి చివరి వరకు చేస్తారు. గతంలో పంచిన వివరాల ప్రకారంగా సమీక్ష జరిపిన అనంతర 2 నెలల్లోపే డిఏ ప్రకటించబోతారు. ఇక 2024 అక్టోబర్లో కేంద్ర కేబినెట్ 3% డిఏ పెంపుకు ఆమోదించింది. అంతకుముందు 50 ఉన్న డిఏ ఆ తర్వాత 53%కి చేరుకుంది. ఈసారి మరో 3% పెంపుతో 56% వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సో 2025 జనవరి నెలకు సంబంధించి డిఏ అనేది 3% వరకు పెంచే అవకాశాలు అయితే ఉన్నాయి.